సజ్జలతో లడ్డు అండి. బెల్లం లడ్లు ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. 2 కప్పుల సజ్జలు 2, 3 సార్లు వాటర్‌లో కడిగేసి దుమ్ము, రాళ్ళు లేకుండా చూసుకోండి. ఇప్పుడు కాటన్ చున్నీలో వేసేసి ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోండి. లేదంటే ఎండకైనా వేసి ఆరపెట్టుకోండి. త్వరగా ఎండిపోతాయి. ఇప్పుడు 1 కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. ఆరిపోయిన సజ్జల్ని కడాయిలో వేసేసి లో ఫ్లేమ్‌లో 8-10 నిమిషాలు టైం పడుతుంది. కొంచెం ఓపిక చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడే గానీ సజ్జలు వాడినప్పుడు ఇలా ఫ్రై చేసుకొని వాడాలి. పచ్చిగా వాడారంటే కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది. మోషన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ముందుగా ఫ్రై చేసిన పల్లీలు మిక్సీకేసి గ్రైండ్ చేసి ఒక బౌల్‌లో వేసుకొని ఫ్రై చేసి చల్లారిన తర్వాత సజ్జలను కూడా పిండి చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని మిక్సీలో అడుగున 1 స్పూను పొడిపిండి ఉంచుకోవాలండి. పైనుంచి ఒక బౌల్ నిండా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత 2 స్పూన్ల పొడిపిండి కూడా వేసుకొని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు హోమ్మేడ్ నెయ్యి అండి. 50-70 గ్రాముల దాకా పడుతుంది. కొంచెం హీట్ చేసి నెయ్యి పోసుకొని చేతులతో బాగా కలిపేసి ఉండల్లాగా కట్టేసుకొని రోజు మార్నింగ్ ఒకటి తినాలండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరో హెల్తీ అయినా టేస్టీ అయిన రెసిపీతో ఉంటా. బాయ్ బాయ్.